సార్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే, ఆ ప్లకార్డులు పట్టుకోవడం తప్పే కానట్టు, లేకపోతే రెచ్చగొట్టే ధోరణిలో గాని, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకి పురిగొల్పే విధంగా ఉన్నా కూడా అవా మంచిదేగా అని అంటారు. అదేమంటే టీడీపీ కార్యకర్తేనంట కదా! అతను మళ్ళీ వైసీపీలోకి వచ్చి వాళ్ళందరినీ రప్ప నరుకుతాను అంటే మంచి విషయమే కదా అని చెప్పి అసలంత జోవియల్‌గానో లేకపోతే ఒక బాధ్యత లేకుండా మాజీ ముఖ్యమంత్రి అనేది అసలు మర్చిపోయారంటారా? లేకపోతే ఏంటి ఆయన మానసిక స్థితి ఎలా ఉందంటారు? నమస్తే అండి. ఆయన మానసిక స్థితి ఎట్లా ఉంటే ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆ రపా 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 సరే అతను టీడీపీ అయ్యోడండి, వైసీపీ పట్టుకున్నారు. మీ వైసీపీ వాళ్ళు ఈడు టీడీపీ ఓడని ఎందుకు బయటికి పంపించలేదు? అంటే ఇప్పుడు ఒక మీటింగ్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్ల చున్నీ వేసుకొచ్చిందని అమ్మాయిని నల్ల చున్నీ తీయించి లోపలికి పంపించావు పోలీసు వాళ్ళ చేత. ఏది సాక్షాత్తు కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో పెడన నియోజకవర్గంలో పెడనలో జరిగిన జోగు రమేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన గవర్నమెంట్ సభకి ఒక నల్ల చున్నీ వేసుకుని ఒక అమ్మాయి వచ్చింది. అది ఎక్కడ తిప్పి మళ్ళీ నిరసన తెలియచేస్తారని చెప్పి చున్నీ తీపిచ్చి సాక్షాత్ అప్పుడు పోలీసు వ్యవస్థను వాడుకొని మీరు చేసి మరి నిన్న అది టీడీపీ అయి ఉంటే మరి నువ్వు ఎందుకు పక్కకు పంపించలేదు? అరే టీడీపీ వాళ్ళు ఇలా ఎందుకు బ్యానర్లు పట్టుకున్నారు అని చెప్పి నువ్వు ఎందుకు పంపించలేదు అంటే నీకు తెలిసే కదా. ఇప్పుడు ఆ రప్ప 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 చేస్తానని రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి XYZ అవన్నీ మనం అవన్నీ అసలు ఏంటంటే సభ్య సమాజం. పూర్వం ఒక సినిమాలో ఎవరిదో హీరో, ఒక పెద్ద హీరో సినిమాలో రామ పూర్వం దేశభక్తులకి వీళ్ళకి విగ్రహాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏంటి రాక్షసులకి అందరికీ విగ్రహాలు పెడుతున్నట్టు. ఈయన ఎవరికంటే పెట్టింది విగ్రహం పెట్టడానికి వెళ్ళింది, విగ్రహం ఆవిష్కరణకి వెళ్ళింది ఎవరండి? ఈయన చెప్పిన ఎవరైతే ఆరామస్తాన్ చెప్పిన సర్వే ప్రకారం, సాక్షి వాళ్ళు చెప్పిన సర్వే ప్రకారం దేశం మొత్తం మీద ఉన్న సర్వేలన్నీ మన వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పితే అతను నమ్మి బెట్టింగ్ వేసి నష్టపోయి సూసైడ్ చేసుకున్నారు. ఎప్పుడు సూసైడ్ చేసుకున్నారండి? జూన్ 5వ తారీఖున సూసైడ్ చేసుకున్నారు. ఎప్పుడు చనిపోయాడండి? జూన్ 9న చనిపోయారండి. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడండి? జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? అరే బాబు జూన్ 5వ తారీఖున ఇప్పుడు ఏంటి నువ్వు మాట్లాడాలంటే అతను నిజంగా ఈ ప్రభుత్వం అయినా చేసిందంటే నువ్వు ప్రూఫ్తో మాట్లాడాలి. అతని ఆధార్ కార్డు, అతని డెత్ సర్టిఫికేట్, ఆయన సరే పోలీసు వాళ్ళు హింస పెట్టారు, చిత్రహింసలు చేశారు, ప్రూఫ్లేవి? నువ్వు ఇప్పుడు అధికారికంగా నువ్వు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నావు ఏమని, ఇట్లా జరిగిందని. నీ దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంటే ఎట్లా వేసేది? మొన్న పొదిలి వెళ్ళారు, ఇక్కడ ఈ విగ్రహం గురించి వీటితోటి బెట్టింగ్ వేసి మోసపోయి నష్టపోయినోడు అతను వైసీపీ కోర్ మెంబరు లీడర్ ఆ ఏరియాలో ఓడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళో పరామర్శించో ఓకే. అక్కడికి నీ రప్ప బ్యానర్లు, రాజారెడ్డి రాజ్యాంగం ఇవన్నీ ఎవరు ప్రపంచంలో ఎవరు వాడరండి. నువ్వు ఇంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎట్లా అంటే సిద్ధం సభలు అని చెప్పి పెట్టావు. సిద్ధం సభలు పెట్టి లోకేష్ గారి బొమ్మ, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టి కిక్ బాక్సింగ్ బ్యాగులు పెట్టి కొట్టించడం, ఎక్కిల్ చేష్టలు అవ్వడం. ఏంటంటే నువ్వు ఏడకపోయినా సంద విగ్రోగ శక్తులు అంటే ఒక 400 మంది 500 మందిని పోగేసుకెళ్ళడం, వాళ్ళకి మందు పోయిపించడం, బిర్యానీ పెట్టించడం, అవన్నీ చేయడం అని అయింది. ఇప్పుడు రప బ్యానర్ పట్టుకున్నాడు పేరు రవితేజ. పోలీసు వాళ్ళు వెల్లడిచ్చారు. మరి తెలుగుదేశం వాళ్ళు, మరి నువ్వైతే నీ వాళ్ళు ఇప్పుడు ఆడి పేరేంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక హత్య చేస్తే వాడిని మంచివాడు సౌమ్యుడు అని చెప్పి పక్కకు పెట్టుకున్నావు. అది టీడీపీ ఓడైనా నువ్వు అంటున్నావు టీడీపీ ఓడని, దాని గురించి కూడా మాట్లాడతాం. మెంబర్షిప్ తీసుకున్నట్టు అంతే తప్ప అతను క్రియాశీలకంగా ఉన్నట్టు కానీ ఎక్కడా లేదండి. అతను మెంబర్షిప్ ఒకటే తీసుకున్నాడు. అది కూడా ఏంటి అతను తీసుకోలేదు. వాళ్ళ నాన్నగారు 2024 ముందు ఎలక్షన్ ముందు టైంలో వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. ఆ టైంలో ఈ రవితేజ అనే అబ్బాయి వ్యతిరేకించాడు, నువ్వు వెళ్ళొద్దు అని. రవితేజ ఎక్కడా కూడా టీడీపీలో పాల్గొన్నట్టు ఎక్కడా కూడా ఫోటోలు లేవు, లేకపోతే వీడియోలు కూడా లేవు. రవితేజ వాళ్ళ నాన్నగారు తెలుగుదేశంలోకి వచ్చారు. అంతకుముందు ఆయన కోర్ కాంగ్రెసు, 2004 2009లో కాంగ్రెసు, 2014 నుంచి వైసీపీ, 2024 ఎలక్షన్ ముందు చిచ్చి అని చెప్పి చేదరించుకుని వీడి వల్ల నేను నష్టపోయాను, నా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశంలోకి వచ్చారు. ప్లస్ ఇతనికి ఎందుకు మెంబర్షిప్ తీసుకున్నాడంటే నా కొడుకు ఎట్లాగో ఎదవా రేపు తాగి యాక్సిడెంట్లు ఎక్కడైనా పోతే ఒక 5 లక్షలైనా వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు మెంబర్షిప్ తీసుకున్నారు. అంతే తప్ప ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలామంది మనకి ఎలాగో మెంబర్షిప్పులు లేవు, మన పార్టీ ఎట్లాగో ఏమీ చేయదు, మనం ఎలాగో గాలి ఎదవలం అని చెప్పి చాలామంది ఇట్లాగే తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్నారండి. ఆన్లైన్ అనేది ఒకటి వచ్చింది, ఆ లింకు ఎక్కడో దొరుకుంటుంది వీళ్ళకి. ఆ లింకు ద్వారా అంటే ఇక్కడ ఎక్కడ టీడీపీ వాళ్ళు ఇచ్చారని కాదండి,
ఇది ఎక్కడ కూడా టీడీపీ వాళ్ళు ఇవ్వలేదండి. ఆ లింకు బహిర్గతం అయింది. ఆ బహిర్గతంగా వీళ్ళు ఏం చేశారు, మెంబర్షిప్ అప్లై చేసుకున్నారు, ఇచ్చారు. దీంట్లో తెలుగుదేశం వాళ్ళు బ్లేమ్ చేయడానికి ఎక్కడా లేదు. ఆ లింకు బహిర్గతం అయింది. ఆ లింకులోకి వెళ్ళారు, వాళ్ళు ప్రాసెస్ అంతా చేసుకున్నారు, 100 రూపాయలు కట్టారు, సభ్యత్వం వచ్చింది. అది తీసుకొచ్చి వీళ్ళకి ఎక్కడ దొరికింది ఆ సభ్యత్వం? సరే, ఇప్పుడు సభ్యత్వం తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు అని అన్నారు. ఈ సభ్యత్వం వాళ్ళు ఎలా పోస్ట్ చేయగలిగారు అంటే, అబ్బాయి ఇస్తేనే కదా. అబ్బాయి పక్కా ప్రూఫ్గా, పక్కా ప్లానింగ్గా ఆ రపారప బ్యానర్ పట్టించుకుని చేశారు. సరే, ఓ అమ్మ రప తగలయ్య. ఇప్పుడు ఎవరైనా ప్రెస్ మీట్, నేను ప్రెస్ మీట్ పెట్టినా, లేకపోతే మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టినా, మా ఎంపీ గారు పెట్టినా, నారా లోకేష్ గారు పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళందరూ అక్కడ ఎదురుగుండా నుంచుంటారు. అవన్నీ జరుగుతాయి, క్వశ్చన్లు అడుగుతారు, మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక్క విలేకరు కూడా కనపడ్డు, ఓన్లీ మాట వినపడుద్ది. ఎందుకో నాకు అర్థం కాలేదు. అది లైవ్ ప్రెస్ మీటా తెలీదు, రికార్డింగ్ ప్రెస్ మీటా తెలీదు, ఏ ప్రెస్ మీటా తెలీదు. కానీ ఓన్లీ సాక్షిలోనే లైవ్ వస్తుంది. ఇంకా ఏ ఛానల్లోనూ లేదు. లేకపోతే సాక్షికి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయిన ఛానల్లోనే లైవ్ కింద వస్తుంది, అంతే తప్ప మిగతా ఏ ఛానల్లోనూ రాదు. సరే, ఇప్పుడు ఇక్కడ మొన్న తెనాలి వచ్చాడండి. ఫస్ట్ పాయింట్, తెనాలి నుంచి ఇతను విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. తెనాలి వచ్చాడు, ఎవరిని పరామర్శించడానికి వచ్చాడండి? గంజాయి బ్యాచి, గంజాయి తెగించి ప్రజల మీద దాడి చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద, ప్రజల్ని భయపెట్టడానికి వెళ్ళిన వాళ్ళ మీద, బండి మీద పక్కకి వెళ్తుంటే సైడ్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళని కొట్టే అట్లాంటి వాళ్ళని రౌడీ షీటర్. అట్లా రౌడీ షీటర్ కూడా కాదండి, అది ఒక ఉన్మాదం, సైకో. రౌడీ షీటర్ అనేది చిన్న పదం అండి అతనికి. కానీ అతను ఒక ఉన్మాది, ఒక రాక్షసుడు. అలాంటి వాడిని ఆయన పరామర్శించడానికి, వాళ్ళ పేరెంట్స్ని పరామర్శించడానికి వెళ్ళావు. నువ్వు ఏమి సభ్య సమాజానికి ఏమి ఇద్దామని, వాళ్ళ చేతుల్లో తన్ను తిన్న వాళ్ళకి ఏమి ఇద్దామని అని అంటే, ఈరోజు ఏమనుకుంటాడు, ఇంకో సైకోనో లేకపోతే ఇంకో యాదవలో ఎవరో. నేను భీమవరంలో చూసాము, పిల్లలు వాళ్ళు బస్సులో ఉన్న పిల్లోడు, స్కూల్ పిల్లల మీద దాడి చేస్తే, అది ఎందుకు దాడి చేయడానికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేయడం అంటే, రేపు భీమవరం వెళ్ళి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నా వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి నువ్వు పరామర్శిస్తావేంటి? అంటే ఇప్పుడు సభ్య సమాజానికి ఏమవుతుంది? 151 సీట్లు వచ్చిన నీకు 11 సీట్లకు తీసుకొచ్చారంటే నీ ప్రవర్తన నచ్చక, ఏమీ చెయ్యక, రోడ్లు వేయక, అభివృద్ధి లేక, ఆఖరికి పాస్బుక్ల మీద కూడా నీ బొమ్మలు వేసుకుని అన్నిటి మీద నువ్వు వేసుకున్నావు. నువ్వు వద్దురా బాబు చేదరించుకున్న ప్రజలకి 11 సీట్లు ఇచ్చి నేను కూర్చోబెడితే ఇంకా చేదరించుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాం రివ్యూ ఉంటుంది. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతోటి, క్రియాశీల కార్యకర్తలతోటి, ఇన్ఛార్జీలతోటి పార్లమెంట్ వైజ్గా రివ్యూ పెట్టుకుని మనం ఎందుకు ఎక్కడో ఓడిపోయాం ఆ రివ్యూ చేసుకుని, ప్రజలు ఏ సమస్యలపై అల్లాడుతున్నారు, ప్రజలకు ముఖ్యమైన సమస్య ఏంటిదని దాని మీద రివ్యూ. నువ్వేనాడని రివ్యూ పెట్టావా? తాడేపల్లి దాటి ఎప్పుడైనా వచ్చావా? ఓడిపోయిన తర్వాత బెంగళూరుకి ఎన్నిసార్లు వెళ్ళొచ్చావు? అంతకుముందు అనేవాడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదు, ఆ వేరే రాష్ట్రం వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు నువ్వు వేరే రాష్ట్రం కదా, నువ్వు ఎన్నిసార్లు ఎక్కడ ఉంటున్నావు, ఎన్నిసార్లు వెళ్తున్నావు? ఓకే, తెనాలి వెళ్ళి ఎవరిని పరామర్శించొచ్చో ఓకే, అది పక్కకు పెట్టే. గంజాయి సేవించిన వాళ్ళని, రౌడీ షీటర్ని, వాళ్ళ తల్లిదండ్రులను వెళ్ళి పరామర్శించొచ్చో ఓకే, సరే పక్కకు పెట్టే. రెండోది పొదిలి వెళ్ళావు. పొదిలి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళావు? పొగాకు గిట్టుబాటు ధర అన్నావు. అంటే కేజీకి 36,000 కొన్నానన్నావు. అది క్వింటాకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. బేసిక్గా కేజీకి క్వింటాకి తేడా తెలియకుండా మాట్లాడాడు. అక్కడ పొగాకు బేళ్ళ మీదకి వెళ్ళి పొగాకు అక్కడ ఏదైతే ఉందో నీ సైకోగాళ్ళు వాళ్ళందరూ ఎక్కి ఆగం చేసి తొక్కి వదిలిపెట్టారు. ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు పొగాకి మద్దతు ధర రావడం కోసం కేంద్రంతో మాట్లాడడం, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ పంపించి మాట్లాడడం, ఆ దానికి సంబంధించిన మినిస్ట్రీతో మాట్లాడడం, ఏంటి అన్నీ చేస్తుంటే పొగాకుని తొక్కడం ఏంట్రా? సరే పొగాకు తొక్కారు. అక్కడ ఏం చేసావు? నీ గోండా బ్యాచ్ని, ఆ బ్యాచ్ని, ఈ బ్యాచ్ని వేసుకుని ప్రజల్ని భయపెట్టడానికి అదేదో భయాల కేంద్రానికి తొక్కి పడేస్తాం, నరికేస్తాం, 2.0, 2.0 ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళావు. ఓకే, అది పొదులైపోయింది. ఇప్పుడు మొన్న నరసరావుపేటలో నీకు ఇచ్చింది 11 వెహికల్స్కి నీకు ఇచ్చారు, 33 వెహికల్స్ వేసుకొచ్చావు. సరే, ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా సరే బండి పక్క కాపి అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూసి, దెబ్బలు తీవ్రత అయితే హాస్పిటల్ తీసుకెళ్ళడం ఏంటి అనేది చూసుకున్నా సార్. మానవత్వం, చిన్న మానవత్వం అదే. కానీ ఆ మానవత్వం కూడా లేకుండా ఒక మనిషిని చంపేశారు యాక్సిడెంట్ వేసి. ఇంకో అబ్బాయి ఏంటి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే, ఈ అబ్బాయి ఏ కమ్యూనిటీ నాకు తెలియదు. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ ఏ కమ్యూనిటీ నాకు తెలియదు. ఇప్పుడు అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే అతను రెడ్లు అంటే అబ్బాయి పాపం, అతన్ని తొక్కిసలాట్లో ఊపిరాడక చనిపోయాడు అబ్బాయి. ఊపిరి అందక అబ్బాయినైనా పరామర్శించావా? పోనీ ఆ విగ్రహం పెట్టడానికి వెళ్ళావు, వాళ్ళకైనా చెక్ ఇచ్చావా? పరామర్శించడం అంటే ఏంటో చెప్పనా? అనంతబాబు చంపేశాడు కదా, అనంతబాబు చంపేస్తే సాక్షాత్ ఇప్పుడు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు వెళ్ళి ఆ డబ్బులు అనేది సెకండరీ పక్క పెట్టండి, మనిషిని తీసుకురాలేం మనం.
ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఏంటంటే ఇప్పుడు డబ్బు సంపాదించే ఆయన చనిపోతే ఆ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఒక నెల రోజులో 2 నెలల్లో చుట్టాలు ఎంత తర్వాత ఏంటి పరిస్థితి? ఆర్థిక భరోసా ఇచ్చి డబ్బులు ఇచ్చి పరామర్శించి వచ్చారు. మరి నువ్వు ఆ విగ్రహం పెట్టినోడికైనా డబ్బులు ఇచ్చావా? ₹1,00,000 ఇచ్చావు, ₹10,000 నుంచి ₹1 ఇచ్చావా? విజయవాడలో మునిగిపోతేనే ₹1,00,00,000 ఇస్తాను, ఆ చెక్కే ఇంతవరకు రాలేదు. ఉదూ తుఫాన్ అప్పుడు ఏదో డబ్బులు ఇస్తాను, ఆ చెక్కు ఇంతవరకు గవర్నమెంట్కి రాలేదు. తిత్లీ తుఫాన్ అప్పుడు ఏదో చెక్ ఇస్తాను, ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. వీళ్ళకేమి ఇస్తావులే. సరే అక్కడ ఓకే. అక్కడ ఒక ఆడవ మీద కారు మీద నుంచి కారు వెళ్ళిపోయింది, కాలు నుజ్జు అయిపోయింది. అమ్మాయినైనా పరామర్శించావా? లీడర్ నీ నువ్వొద్దు, నీ లీడర్ని అంబాటి రాంబాబు బార్గేట్లు దోసుకుని వెళ్ళి అన్నీ ఆగం చేశాడు. నేను పరామర్శించారా? లేదు. సరే నేను నన్ను ప్రెస్ మీట్ పెట్టావు, రప్ప 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 అని అన్నావు. ఎందుకు రప్ప 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 అనేది సినిమా డైలాగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏదైతే ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 99% నేను హామీలన్నీ నెరవేర్చానని చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఎక్కడికైతే పుదిలో లేకపోతే తెనాలో లేకపోతే మన నరసరావుపేటో ఎక్కడికో అక్కడికి వెళ్తున్నారు కదా సభలకి, ఇప్పుడు మీరు ఇకబోయి కూడా వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు మీరు ఏమని పట్టుకుంటారంటే ప్లకార్డులు, నేను అమ్మ ఒడి ఇచ్చాను అని చెప్పి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పి మీ ఆవిడ గారు ఏదైతే జమ్మలమడి నియోజకవర్గంలో, కడప జిల్లా జమ్మలమడి నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచార దాంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తానన్నారు కదా. మరి అమ్మఒడి ఇచ్చానని చెప్పి మీరు ప్లకార్డ్ పట్టుకోండి. అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి పెట్టండి, మీరు చెప్పిందే అది. రెండోది, నేను ఎలక్షన్కి వెళ్ళేటట్టయితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే వెళ్తానని చెప్పి మీరు అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా లేదా? చేశానని చెప్పి మీరు ప్లకార్డులు పట్టుకోండి. అట్లానే నవరత్నాలు ఏదైతే మీరు నవరంధ్రాలు అందరిని ప్రజల్ని టైలర్లకి డబ్బులు ఇస్తానన్న వాళ్ళు అట్లాగా చిన్న చిన్న ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ఇచ్చానని మీరు ప్లకార్డులు పట్టుకుని రండి. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం ప్లకార్డులు పట్టుకుని వస్తారో చూద్దాం. ఎందుకనంటే మీరు ఏ హామీ నెరవేర్చలేదు. ఎక్కడ మున్సిపాలిటీకి వెళ్ళినా నేను మున్సిపాలిటీ చేస్తానన్నారు. పొద్దుటూరు మున్సిపాలిటీకి శాశ్వతంగా నీళ్ళు ఇస్తానని చెప్పారు. మీ కడప జిల్లా పొద్దుటూరులో అది నిర్వహించలేదు. అందుకనే మీకు 151 నుంచి 11 స్థానాలకు వచ్చింది. అంతే తప్ప ఇప్పుడు కూడా మీకు అర్థం కాక రపా 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 అంటే మీకు ఏదైతే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 2024లో 39.37% వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి 30కో 25కో పడిపోద్ది. ఎందుకనంటే మీరు మీ అందరూ చూసుకుని రెచ్చిపోతున్న సైకోలు, న్యూట్రల్ పీపుల్, ఏదైతే నీకు బలమైన కమ్యూనిటీ వాళ్ళే మీరు నమ్ముకున్న వాళ్ళని ఎగదోస్తున్నారో వాళ్ళందరినీ చూసుకుని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈసారి వేసే ఓట్లు కూడా పడవు మీకు. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.